మనమైతే ఇప్పుడు కాట్మండ్ నుండి రాతాపూల్ అనే ఏరియా దగ్గర అయితే ఉన్నామండి. ఇప్పుడు స్వయంభునాథ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నానండి. హోటల్ దగ్గర నుండి 8 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందంట. వీడియో అయితే చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. చూస్తున్నారా బ్యాక్ సైడ్ ఇండియా లాగే పోలీసులు అటు రాంగ్ రోడ్ వెళ్తే ఆపేస్తున్నారు. స్వయంభునాథ్ టెంపుల్కి వెళ్ళక ముందే బుద్ధ పార్క్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇక్కడ 3 స్టాచ్యూస్ అయితే ఉంటాయి, మీరు చూస్తున్నారు కదా, మామూలుగా అయితే ఉండదు. అండ్ చాలా మంది స్వయంభునాథ్ టెంపుల్కి వెళ్తారు, కానీ ఈ బుద్ధ పార్క్ని అయితే మిస్ అవుతుంటారు. మనం ఇప్పుడు వెళ్తున్న బుద్ధ పార్క్ దగ్గర నుండి స్వయంభునాథ్ టెంపుల్కి జస్ట్ 10 minutes వాకబుల్ డిస్టెన్స్. మనమైతే త్రిమూర్తి బుద్ధ పార్క్ దగ్గరికి అయితే వచ్చామండి. సో వీల్స్ చూస్తున్నారు కదా, చాలా బాగున్నాయి. ఇవి ఇలా రొటేట్ అయితే చేయొచ్చు. ఈ వీల్స్ని అయితే బుద్ధిస్ట్ ప్రేయర్ వీల్స్ అయితే అంటారండి. హిందువులు ఈ స్టాచ్యూస్ని త్రిమూర్తులతో పోలుస్తారండి, బ్రహ్మ విష్ణు మహేశ్వర అని. మనమైతే ఇప్పుడు కాట్మండ్లో ఉన్న గోల్డెన్ తిరుమూర్తి టెంపుల్కి అయితే రావడం జరిగింది. ఇక్కడ స్టాచ్యూస్ అయితే చాలా పెద్దవైతే ఉంటాయి, మీరు బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు, మామూలుగా అయితే లేదు. ఇక్కడ చూసుకుంటే చాలా ప్లెజెంట్గా అయితే ఉందండి. మీరు ఇక్కడ 3 స్టాచ్యూస్ చూస్తున్నారు కదా. సెంటర్ స్టాచ్యూ బుద్ధుని యొక్క అమదేవ రూపం, చేతిలో ఉన్న గిన్నెలో అమృతం అయితే ఉంటుంది. ఈ స్టాచ్యూ హైట్ 67 feet. అమదేవ స్టాచ్యూకి లెఫ్ట్ సైడ్ స్టాచ్యూ 64 feet. చంద్రజిగ్ బోధి తత్వులందరిలో అత్యంత దయగలవాడండి. రైట్ సైడ్ స్టాచ్యూ కూడా 64 feet అండి, గురు రింపోచే అంటారు. పూర్తిగా జ్ఞానోదయం పొందిన వ్యక్తిగా అవతరించి జ్ఞానాన్ని అండ్ వజ్రాయన బోధనలు అంటే తాంత్రిక బోధనలు కూడా ప్రపంచానికి బోధించేవాడు. ఈ బుద్ధిస్ట్ స్టాచ్యూస్ బ్యాక్ సైడ్కి వచ్చినట్లయితే ప్రేయర్ వీల్స్ అయితే ఉంటాయి, అలానే స్టాచ్యూ చుట్టూ కూడా ఇలాంటివే ఉన్నాయండి. ఇక్కడ మీరు చూసుకుంటే ప్రేయర్ వీల్ చాలా పెద్దదైతే ఉంది, చూడండి. వీల్ దగ్గరికి అయితే వెళ్దాం రండి. ఈ ప్రేయర్ వీల్ మీద మనం చూసుకుంటే ఓం మనీ పద్మహాం అనే మంత్రం అయితే ఉంటుందండి. దీన్ని రొటేట్ చేస్తే మెరిట్ అండ్ కర్మశుద్ధి అయితే దొరుకుతుందని భావిస్తారు. ఇక్కడ చూసుకుంటే దీపారాధన కూడా చేస్తారండి, ఆల్రెడీ రెడీగా ఉంటాయి. సో వాళ్ళకి నేపాలీ కరెన్సీ 15 rupees ఇస్తే ఒక దానికి ఒత్తి అయితే మనం వెలిగించుకోవచ్చు. ఈ గోల్డెన్ తిరుమూర్తి టెంపుల్ అయితే చూసారు కదండి. సో ఇప్పుడు ఈ కాట్మండ్లో మరో ప్లేస్కి అయితే మనం ఇప్పుడైతే వెళ్తున్నాం. ఇంకా లెట్స్ గో. ఈ టెంపుల్ పేరు స్వయంభునాథ్ ఆలయం. ఈ టెంపుల్ కూడా హెరిటేజ్ సైట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇదైతే ఒక ఎత్తైన కొండ మీద అయితే ఉంటుందండి, చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది, ప్లెజెంట్ గా అయితే. కాకపోతే ఆ పైకి వెళ్ళి మనం చూడడానికి 50 rupees అయితే టోకెన్ అయితే ఉంటుంది. టోకెన్ తీసుకుని మనం పైకి అయితే వెళ్ళాలి. నేపాలీ కరెన్సీ 50 rupees ఇచ్చి ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నానండి. వ్యూ అయితే అదిరింది కదా. ఇక్కడ టెంపుల్ కి స్టార్టింగ్ లో లార్జ్ బెల్ ఉందండి, చిన్న స్తూప ముందు. టెంపుల్కి వెళ్ళడానికి టైమింగ్స్ అంటూ ఏం లేవండి. బెస్ట్ టైం టు విజిట్ మార్నింగ్ 9కి వెళ్తే వ్యూ అయితే అదిరిపోద్ది. చూస్తున్నారు కదా స్టెప్స్, ఇవి 320 నుండి 360 మెట్లు అయితే ఉంటాయి. ఆ సైడ్ నుండి అయితే వచ్చామండి, ఇలా అయితే లోపలికి అయితే మనం వెళ్ళొచ్చు. మీరు చూస్తున్నారు గౌతమ బుద్ధ. అలానే ఇక్కడ దీపారాధన కూడా చేస్తున్నారండి. రాతి మీద శాసనాలు అయితే లిఖించడం జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చండి వజ్రబీర్ మహాకాల్. ఇదంతా ఒక మ్యూజియంలో అయితే డిజైన్ చేశారు. శయనిస్తున్న గౌతమ్ బుద్ధాన్ని అయితే మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ నుండి అయితే బయటికి అయితే వెళ్దాం. ఇక్కడ మనం 430 ADకి సంబంధించిన మరికొన్ని విగ్రహాలు అయితే చూడొచ్చండి. నేపాలియన్స్, టిబెటియన్స్, బుద్ధిజం వాళ్ళు చాలా పవర్ఫుల్గా భావించే దేవతనండి ఆర్తి మాత. ఈ టెంపుల్ పేరు ఆర్తి టెంపుల్ అంటారు, లేదా అజ్మా టెంపుల్ అంటారండి. ఈ దేవత ఇక్కడున్న స్వయంభు స్తూప అండ్ చిన్నపిల్లల్ని కాపాడుతుందని ఇక్కడ వారి నమ్మకం. వాటర్ పెయింటింగ్ షాప్స్ అయితే మామూలుగా అయితే లేవండి. ఇక్కడ చూసారా జానపద సామాన్లు అన్నీ అమ్ముతున్నారు, పోస్టులు గీసలు అన్నీ అయితే ఉన్నాయి. ఇక్కడ పెయింటింగ్ చూసారా అదిరిపింది, మామూలుగా అయితే లేదు. దర్బార్ స్క్వేర్లో బిల్డింగ్లా ఉంది ఇది, చూడడానికి అదిరింది కదా. షాప్స్ పైన ఉన్న బిల్డింగ్స్ నుండి చూస్తే వ్యూ అయితే అదిరిపోద్దండి, కాట్మండ్ మొత్తం కనిపిస్తుంది.
2015లో నేపాల్లో చాలా పెద్ద భూకంపం అయితే వచ్చింది. ఈ బిల్డింగ్స్ లో చాలా వరకు అయితే పడిపోయాయండి. మనం ఈ సోయమన స్తూప చూసుకుంటే డూము వైట్ గా ఉంటుంది. అలానే గోపురానికి 4 వైపులా బుద్ధుని ఐస్ అయితే మనకు కనిపిస్తాయి. అలానే స్తూప చుట్టూ ప్రేయర్ వీల్స్ అయితే ఉంటాయండి, మీరు చూడొచ్చు. గోపురానికి 4 వైపులు ఉన్న కళ్ళతోని బుద్ధుడు లోకానికి జ్ఞానం, కరుణ అందిస్తాడని నమ్మకం. సోయమన టెంపుల్ అయితే చూసారు కదండి. మరో ప్లేస్ కి అయితే వెళ్తున్నా. నేపాల్లో మనం చూసుకుంటే ఎల్లో కలర్ నెంబర్ ప్లేట్ ఉంటే ట్యాక్సీ కాదండి, ట్యాక్సీకి బ్లాక్ కలర్ నెంబర్ బోర్డు అయితే ఉంటుంది. అండ్ పబ్లిక్ వెహికల్స్కి అయితే ఎల్లో కలర్ నెంబర్ బోర్డు ఉంటుందండి. హరే కృష్ణ మందిర్ ఇస్కాన్ టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. సిటీ దగ్గర నుండి 30 మినిట్స్ టైం అయితే పట్టింది. ఈ ఇస్కాన్ టెంపుల్ కి మార్నింగ్ 5 నుండి ఈవినింగ్ 8 మధ్యలో ఎప్పుడైనా విజిట్ చేయొచ్చండి. వరల్డ్ వైడ్ గా ఇస్కాన్ టెంపుల్స్ చూసుకుంటే 850కి పైగా ఉన్నాయి. టెంపుల్ లోపలికి అయితే వచ్చామండి. ఇక్కడ చూసినట్లయితే పెద్ద హాల్లో అయితే ఉంది. ఇక్కడ రాధాకృష్ణ విగ్రహాలు అయితే ఉన్నాయి. ముందు భజన అయితే చేస్తున్నారు, చూస్తున్నారు కదా. ఇక్కడ చూసుకుంటే భక్తి వేదాంత ప్రభుపాద స్టాచ్యూ అయితే ఉంది. ఇప్పుడైతే ఇస్కాన్ టెంపుల్ దగ్గర నుండి జలనారాయణ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నుండి జస్ట్ 1.5 కిలోమీటరే, మినిమం 4 to 5 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. కాఠ్మండ్లో ఉన్న జలనారాయణ టెంపుల్కి అయితే వచ్చామండి. సో టెంపుల్ అయితే లోపలైతే మీకు చూపిస్తాను. ఇక్కడ విష్ణుమూర్తి నీటిలో అయితే ఉంటారు. ఈ జలనారాయణ టెంపుల్కి ఎంట్రన్స్ ఫీజు అయితే ఉండదండి. ఇక్కడ మనం చూసుకుంటే లక్ష్మీనారాయణ టెంపుల్ అయితే ఉంది, మీరు చూడొచ్చు, చూపిస్తాను. ఈ జలనారాయణ టెంపుల్ దగ్గర నుండి సతీదేవి మోకాలు పడి శక్తిపీఠం అయిన గుహేశ్వరి టెంపుల్ కి అయితే వెళ్తున్నామండి. 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంది. అండ్ పశుపతినాథ్ టెంపుల్ దగ్గర నుండి అయితే జస్ట్ 1 కిలోమీటర్. ఈ గుహేశ్వరి శక్తిపీఠం బాగ్మతి రివర్ పక్కన అయితే ఉంది. మనం ఇక్కడ చూసుకుంటే ఈ టెంపుల్ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించిందండి. ఈ టెంపుల్ నిర్మాణం చూసుకుంటే పగోడా స్టైల్లో ఉంటుందండి. ఈ టెంపుల్ టైమింగ్స్ చూసుకుంటే మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు ఓపెన్లో ఉంటుందండి. ఇది ఎంట్రన్స్. ఇలా అయితే మనం వచ్చాం. మొత్తం 40 మెట్ల వరకు అయితే ఉంటాయి ఇవి. లలిత సహస్రనామంలో అమ్మవారి 707వ నామం గువ్య రూపిణిగా ఉంటుంది. ఇక్కడ దేవిని మహామాయ లేదా మహాశరగా పూజిస్తారండి. ఈ టెంపుల్కి వచ్చే భక్తులు ఇక్కడ ఉన్న దేవి మహాశక్తివంతురాలుగా కొలుస్తారండి. ఇప్పుడు టైం చూసుకుంటే ఈవినింగ్ 6 అవుతుంది. హోటల్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. యాక్చువల్లీ ఈరోజు వర్షం అయితే పడుతుంది అనుకున్నా, అసలు అయితే పడలేదు. సో క్లౌడీగా అయితే ప్రెజెంట్ ఉంది. హోటల్ బ్యాక్ సైడ్ లో రెస్టో బార్ అయితే ఉందండి. ఆ బార్ లోపలికి అయితే వెళ్తున్నాను. రెస్టో బార్ చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా? అది నా వృత్తి ధర్మం అండి. ఎందుకంటే చాలా మందికి నేపాల్ బార్ ఎలా ఉంటుంది ఏంటనేది ఒక క్యూరియాసిటీ అయితే ఉంటుంది. సో అందుకనే వీడియో చేస్తున్నాను. హాయ్ బ్రో. ఐ యామ్ యూట్యూబర్. ఐ యామ్ ఫ్రమ్ ఇండియా. సో కెన్ ఐ ఎక్స్ప్లోర్ యువర్ షాప్? అని మీకు చూపిస్తాను చూడండి. మనమైతే ఇది నోట్లో పెట్టుకొని పేల్చాలంటే నేను ఎప్పుడైతే ట్రై చేయలేదు. ఇండియాలో కూడా మనకు ఉన్నాయి, ప్రతి దగ్గర ఉంటుంది. ఓకే, 8848 వాడ్కా డివైన్ వైన్. ఇట్స్ ఫేమస్ రైట్? హౌ మచ్ కాస్ట్ బ్రో? 750 ml. Cost 8,000.
इंडियन करेंसी और नेपाली नेपाली करेंसी कुकरी कुकुरी कुकरी वाइन और वोडका रम रम नाइस a signature सिग्नेचर ब्लैक लेवल ओके आना मतलब बीर बियर बियर नेपाली बियर है और नेपाली बीर फेमस कार्लसबर्ग कास्को ओके बियर ये भी बियर है ओके एब्सोल्यूट वोडका ओके कैमिनो कैमिनो हाँ दरबार दरबार वर्ल्ड दरबार बोल दरबार हाउ मच प्राइस नेपाली 3000 3000 approximately Indian currency 1600 Yes. I think Tuborg टू हो गए Old Monk very nice brand Okay. और ब्लैक लेवल Black. ब्लैक लेवल जेल ब्लैक लेवल and I love Budweiser here అంటే నేను తాగనండి అలా చెప్పాలి दरबार हाँ. अर्जिन ఓకే వర్జిన్ Virgin. ఐఎమ్ ఆల్సో వర్జినింగ్ हुक्का फ्लेवर వోడ్కా ఫ్లేవర్ వాట్ ఇస్ ద एक बार ब्रांड नेम अल्फेक्टर यस अल्फेक्टर ग्रेप फ्लेवर वाटरमेलन वाटरमेलन फ्लेवर ओके नाइस लोकल लोकल ब्रांड गोरखा स्ट्रॉन्ग ओके बिग गोरखा स्ट्रॉन्ग ओके टू गोर Tuborg everything drinks okay nice restaurant thank you bro वेलकम और यहाँ रेस्टोरेंट yes nice रेस्टोरेंट